మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అర్థాత్మీయ స్వాగతం. ముందుగా తన్వీర్ వషరా అన్న అంగళ్ళు టాపర్డ్ అంగళ్ళు మార్కెట్లో ఇవాళ కేవలం ఒక మండీలు మాత్రం 950 రూపాయలు ఒక్కలాంటి మాత్రమే. బంగ్లాదేశ్లో గురించి చిన్న పోస్ట్ ఇప్పుడు కమ్యూనిటీ పోస్ట్ దాని గురించి కామెంట్ వచ్చింది. ఇది వివాదం. ఐఎమ్ సారీ అర్షద్ గారు, నేను ఆ కామెంట్ చదవలేదు. ఇవాళ వడ్డేపల్లిలో స్మాల్ బాక్స్ 600 వెళ్ళింది యూజర్ గారు. దానికి వాళ్ళ తర్వాత రిప్లై కామెంట్ ఇచ్చారు, వీడియో ఒకటి పెట్టండి బ్రో అని చెప్పి. అయితే వీడియో రాలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న సెప్టెంబర్ నెలలో టమోటా ధరలు ఎలా ఉంటాయి యూజర్ గారు? అన్న దీని గురించి ఆగస్టు చివరి వారంలో కాదు, చివరి రోజుల్లో మాట్లాడుకుందాం. ఇక రచితగా మదనపల్లి ట్రాఫిక్ పోలీసు వారు మార్కెట్ మండి యజమానుల సంఘం కలిసి సంయుక్తంగా మొక్కలటి కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి సంబంధించిన వీడియో అది. కాకపోతే మంచి వీడియో, 10 మందిలో ప్రేరణ కలిగించే వీడియో, బట్ నో వ్యూస్. అన్నా మాది బొరకాయల కోట శివకుమార్ గారు. మాకు వర్షం అసలు పడట్లేదు, చుట్టూ పడుతుంది, మాకు పడట్లేదు. ములకల చెరువులో కూడా వర్షం పడుతుంది. హార్స్లీస్ నుంచి కొత్త కోట పర్లేదు పడుతూ ఉంది, కానీ మాకు పడట్లేదు. వేరుశనగ పంట దెబ్బతింటుంది, ఏమి చెయ్యాలి? పశువులకు మేత దొరకడం లేదు, కాలం కాటేసింది. అన్న మీ ఆవేదన నాకు అర్థమైంది, కానీ మదనపల్లి పరిశుభ్రతలో పెద్దగా వర్షాలు ఏమన్నా, వర్షాలు ఇలాగే పడితే ఇలాగే కొనసాగితే మాత్రం మనకు నీటి కొరత, పశువులకు మేత కొరత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందరం మా దేవుని ప్రార్థిద్దాం, వర్షాలు బాగా కురవాలని చెప్పి. మధు వారు గుడ్ మార్నింగ్ అన్న, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న మీకు కూడా. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, పెయిడ్ ఆర్టిస్టులకు డబ్బు చెల్లించి నష్టపోతే తప్పు లేదు, కానీ సయ్యద్ భాయ్ ఏది చెప్పాలన్నా ఆచూతూచి చెబుతారు, కానీ కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయన రైతులకు మేలు జరగాలని సదా కోరేవారు. సయ్యద్ భాయ్ మనం ఒకరికి మంచి చేయాలనుకున్నా కొంతమంది అంతే. రజనీకాంత్ గారు చెప్పినట్లు, కొలెక్కాద నాయి ఇల్లై కొరే సొల్లాద వాయి ఇల్లై మొత్తలే ఇది 2 ఇల్లాద ఊరిల్లై. జై జవాన్. అన్నా నా మీద మీకున్న అభిమానానికి రహీం బాషా గారు శతకోటి వందనాలు. ఆయన తమిళ్లో రవి గారు చెప్పింది, మురిగే కుక్క తప్పులు ఎత్తి చూపే నోరు, ఇవి 2 లేని ఊరు ఎక్కడ లేదు అని. ప్రతి ఊరిలోనూ ప్రతి చోట కూడా ఇది సహజం అని చెప్పి. ఏదేమైనా రహీం బాషా గారు మీ మీద క్షమించాలి, నా మీద మీకున్న అభిమానానికి మరొక్క మారం మీకు శతకోటి వందనాలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, దనికొండ నరసింహారెడ్డి గారు. అన్నా కళ్యాణదుర్గం ఏరియాలోనే కాదు, అన్ని ఏరియాల్లో మచ్చ గజ్జి ఎక్కువయ్యింది. క్లైమేట్ వాతావరణ ప్రభావము, ఎండ తక్కువ, మబ్బులు ఎక్కువ, అందులో తుంపర్లు స్ప్రే చేసిన కంట్రోల్ అవ్వలేదు. మొలకల మార్కెట్లో 50% అవే వస్తున్నాయి, అందుకే మొలకల ధర భారీగా వెళ్ళడం లేదు. రెండవది వచ్చి, ప్రతి టమోటా 700 రూపాయలకు 800 రూపాయలు వేసే టమోటాల్లో కూడా అక్కడక్కడ ఒక టమోటాకి మచ్చ ఉందన్న, మచ్చలేని కాయలు ఎక్కడా లేవు. అన్ని చోట్ల అన్ని ప్రాంతాల నుంచి రైతుల నుంచి వస్తున్న సమాచారం ఇదే. తోటలు అయితే బాగా లేవు, మచ్చలు ఎక్కువ. అన్నా ఇప్పుడు నాటవచ్చా? నేను కుప్పం నుండి, ప్లీజ్ చెప్పన్నా. ఎక్కువగా లాసులో ఉన్నా, ప్లీజ్ అన్నా నువ్వు చెప్పు ఉన్నా. ఇప్పుడు నాటవచ్చా? కనీసం ఇప్పుడు నాటితే 400 అయినా దొరుకుతుందా చెప్పన్నా ప్లీజ్. హరీష్ గారు మీ ఆవేదన నాకు అర్థమైంది. ఇప్పటికీ మీరు చాలా నష్టాలు ఉన్నారని పెట్టారు. అన్నా టమోటా పంట అదృష్టం తాట, ధర దైవాదం. మితంగా నాటండి. ఇంకా మనకు ఈ ఎక్స్పోర్ట్లు అయిపోయిన కూడా తమిళనాడు మార్కెట్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి తలండి. మీ కుప్పం ఏరియాలో మీ కోట ఎక్కడైనా చిన్న లాభం వెళ్ళినా చాలా అంటున్నారు. అప్పులు చేయకండి అన్న, ఒక మితంగా నాటుకోండి అన్న. మా సైడ్ కూడా మచ్చకాయలు ఒక తోటలో 70% మచ్చకాయలు కాయలు. కృష్ణా ముదిరాజు గారు షాదనగర్ నుంచి. ఐ థింక్ టుమారో మార్కెట్ స్లో అవ్వచ్చు ప్రసాద్ గారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద చూస్తే కళ్యాణదుర్గం కానీ, అనంతపురం కానీ, మదనపల్లి కానీ అన్ని చోట్ల కూడా కాయలు మచ్చకాయలు ఎక్కువగా ఉన్నాయి. కాయలు అయితే క్వాలిటీలు లేవు. ఒకడా చెప్పినట్లు ఎండలు తక్కువ, మబ్బులు ఎక్కువ, అప్పుడప్పుడు చిరుజల్లులు. దీనివల్ల టమోటాకు అన్ని ప్రాంతాలు కూడా మచ్చలు ఉన్నాయి. ఇదైతే వాస్తవం.
ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కామెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్.